ఏపీలో అభ్యర్థుల జాబితాను వైసీపీ అధిష్టానం ప్రకటించింది. 175 అసెంబ్లీ, 25 ఎంపీ సీట్లలో బరిలో ఉండే అభ్యర్థుల లిస్టు రిలీజ్ చేశారు. కడప జిల్లాలోని ఇడుపులపాయలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఘాట్ వద్ద నివాళులు అర్పించిన సీఎం ఆ తర్వాత లిస్టును ప్రకటించారు. ఎమ్మెల్యేల పేర్లను సీనియర్ మంత్రి ధర్మాన ప్రసాదరావు చదవగా ఎంపీల జాబితాను నందిగం సురేష్ బాబు ప్రకటించారు. బడుగు బలహీన వర్గాలతో పాటు మహిళలకు పెద్దపీట వేశామని వైసీపీ అధిష్టానం వెల్లడించింది. శ్రీకాకుళం పార్లమెంట్ పేరాడ తిలక్ కళింగ బీసీ, విజయనగరం బెల్లాన చంద్రశేఖర్ తూర్పు కాపు బీసీ, విశాఖపట్నం డాక్టర్ బొత్స ఝాన్సీ లక్ష్మి తూర్పు కాపు బీసీ, అనకాపల్లి బీసీ, అరకు చెట్టి తనూజారాణి వాల్మీకి ఎస్టీ, కాకినాడ చలమశెట్టి సునీల్ కాపు ఓసీ, అమలాపురం రాపాక వరప్రసాద్ ఎస్సీ, రాజమండ్రి గూడూరు శ్రీనివాసరావు శెట్టిబలిజ బీసీ, నర్సాపురం గూడూరు ఉదయ ఉమాబాల శెట్టిబలిజ బీసీ, ఏలూరు కార్మూరు సునీల్ కుమార్ యాదవ బీసీ, మచిలీపట్నం సింహాద్రి చంద్రశేఖరరావు డాక్టర్ కాపు ఓసీ, విజయవాడ కేశినేని శ్రీనివాస్ అలియాస్ నాని కమ్మ ఓసీ, గుంటూరు కిలారి వెంకట రోసయ్య కాపు ఓసీ, నర్సరావుపేట పోలుబోయిన అనిల్ కుమార్ యాదవ బీసీ, బాపట్ల నందిగం సురేష్ బాబు ఎస్సీ, ఒంగోలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఓసీ, నెల్లూరు వేణుంబాక విజయసాయిరెడ్డి గారు రెడ్డి ఓసీ, తిరుపతి మద్దెల గురుమూర్తి ఎస్సీ, చిత్తూరు ఎన్ రెడ్డప్ప ఎస్సీ, రాజంపేట పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి ఓసీ, కడప వైఎస్ అవినాష్ రెడ్డి ఓసీ, కర్నూలు బివై రామయ్య బోయ బీసీ, నంద్యాల పోచా బ్రహ్మానంద రెడ్డి ఓసీ, హిందూపూర్ జొలదరస్సి శాంత బోయ బీసీ, అనంతపూర్ మల్లగొండ్ల శంకర్ నారాయణ కురుబ బీసీ. ఆంధ్రప్రదేశ్ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నటువంటి శాసనసభ్యుల జాబితాని ఇప్పుడు మేము ముందుంచబోతున్నాను. శ్రీకాకుళం ధర్మాన ప్రసాదరావు బీసీ పి వెల్మ అంటే నేను, ఆమదాల వలస తమ్మినేని సీతారాం బీసీ కాళింగ, పాతపట్నం రెడ్డి శాంతి బీసీ తూర్పు కాపు, నరసన్నపేట ధర్మాన కృష్ణదాస్ బీసీ పి వెల్మ, టెక్కలి దువ్వాడ శ్రీనివాస్ బీసీ కాళింగ, ఇచ్చాపురం ప్రియా విజయ బీసీ సూర్యబలిజ, పలాస డాక్టర్ సిదిరి అప్పలరాజు బీసీ జాలరి, రాజాం ఎస్సీ డాక్టర్ తలే రాజేష్, విజయనగరం కోలగట్ల వీరభద్రస్వామి ఓసీ వైశ్య, బొబ్బిలి శంబంగి వెంకట చిన్నప్పల నాయుడు బీసీ కే వెల్మ, గజపతి నగరం బొత్స అప్పల నరసయ్య బీసీ తూర్పు కాపు, చీపురుపల్లి బొత్స సత్యనారాయణ బీసీ తూర్పు కాపు, నెల్లిమర్ల బడుకొండ అప్పలనాయుడు బీసీ తూర్పు కాపు, ఎచ్చెర్ల గొర్రెల కిరణ్ కుమార్ బీసీ తూర్పు కాపు, గాజువాక గుడివాడ అమర్నాథ్ ఓసీ కాపు, విశాఖపట్నం సౌత్ వాసుపల్లి గణేష్ బీసీ వాడబలిజ, విశాఖపట్నం నార్త్ కమిల్ల కన్నపరాజు కేకే రాజు అంటారు ఇతన్ని ఓసీ క్షత్రియ, భీమిలి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అవంతి శ్రీనివాస్ అంటారు ఓసీ కాపు, విశాఖపట్నం ఈస్ట్ ఎంవివి సత్యనారాయణ ఓసీ కమ్మ, విశాఖపట్నం వెస్ట్ ఆడారి ఆనంద్ బీసీ గవర, శృంగవరపుకోట కడుబండి శ్రీనివాసరావు
బీసీ కె వెల్మ. పెందుర్తి అన్నంరెడ్డి అదీప్ రాజ్, బీసీ కె వెల్మ. పాయకరావుపేట కంబాల జోగులు, ఎస్సీ. చోడవరం కరణం ధర్మశ్రీ, బీసీ తూర్పుకాపు. నర్సీపట్నం పెట్ల ఉమాశంకర్ గణేష్, బీసీ కె వెల్మ. అనకాపల్లి మలసాల భరత్ కుమార్, బీసీ తూర్పుకాపు. మాడుగుల బూడి ముత్యాల నాయుడు, బీసీ కె వెల్మ. ఎలమంచిలి ఉప్పలపాటి వెంకట రమణమూర్తి రాజు, కన్నబాబు రాజు అంటారు, ఓసీ క్షత్రియ. అరకు వ్యాలీ రేగం మత్స్యలింగం, ఎస్టీ. పాడేరు మత్స్యరాజు విశ్వేశ్వరరాజు, ఎస్టీ. రంపచోడవరం నాగులపల్లి ధనలక్ష్మి, ఎస్టీ. పార్వతీపురం అలజంగి జోగారావు. ఏపీలో అభ్యర్థుల జాబితాను వైసీపీ అధిష్టానం ప్రకటించింది. 175 అసెంబ్లీ, 25 ఎంపీ సీట్లలో బరిలో ఉండే అభ్యర్థుల లిస్టు రిలీజ్ చేసింది వైసీపీ. సో దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అశోక్ లైవ్ లో అందిస్తారు. అశోక్, చెప్పండి, పూర్తిగా సామాజిక సమీకరణాలు పాటిస్తూ కూడా ఈ లిస్టును తయారు చేశాము. సుమారు 50%కి పైగా సీట్లను ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కేటాయించామని జగన్ అంటున్నారు. దీనికి సంబంధించిన వివరాలు ఏంటి? రేఖ, ఇప్పుడు ప్రకటించిన లిస్టులో పెద్దగా సంచలనాలు లాంటివి ఏమీ లేవని చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే చాలామంది ఊహించారు, కొంతమందికి టికెట్లు రావు, ఖచ్చితంగా లిస్ట్ అనౌన్స్ చేసే నాటికి ఊహించిన విధంగా కొంతమంది సీట్లు గల్లంత అవుతాయంటూ విపరీతమైన ప్రచారం జరిగింది. పర్టికులర్గా అంబటి రాంబాబు, రోజా ఇలాంటి ప్రముఖుల పేర్లు ప్రధానంగా వినిపించాయి. కానీ ఎక్కడా కూడా వాళ్ళు ఎవరిని ఎలాంటి మార్పులు చేయలేదని చెప్పాల్సి ఉంటుంది. గత 2 నెలలుగా ఆయా నియోజకవర్గాలకు సంబంధించిన సమన్వయకర్తలు, అంటే ఇన్ఛార్జీలుగా ఎవరినైతే నియమించారో ఆల్మోస్ట్ 99.9% ఇన్ఛార్జీల్ని ఇప్పుడు ఎమ్మెల్యేలుగా ప్రకటించడం అనేది జరిగింది తప్ప ఊహించని మరుపులంటూ కూడా ఏమీ లేవు. ఎప్పుడైతే ఊహించిన మరుపులు ఉన్నాయంటే ఆ సిట్టింగ్ ఎమ్మెల్యేని కాదని ఇన్ఛార్జిగా వేరొకరిని నియమించిన సందర్భం ఉందో అప్పుడు కొన్ని గొడవలు జరిగాయి. కొంతమంది అభ్యంతరాలు వ్యక్తం చేశారు. మమ్మల్ని కాదని వేరొకరిని ఇన్ఛార్జిగా ఎట్లా పెడతారంటూ అభ్యంతరాలు వ్యక్తం చేశారు. కొంతమంది పార్టీ నుంచి బయటకు వచ్చారు. ఇవన్నీ గత 2 నెలలుగా లిస్టు విడుదల చేసిన ప్రతి సందర్భంలో, ఇన్ఛార్జీల లిస్టు విడుదల చేసిన ప్రతి సందర్భంలో కూడా ఈ రకమైన ఇబ్బందులు పార్టీ కొంత ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు ఈ లిస్టు డైరెక్ట్గా ఎమ్మెల్యే అభ్యర్థుల లిస్టు ప్రకటించిన తర్వాత మాత్రం ఇలాంటి ప్రతిఘటనలు ఏవి కూడా వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే ఆల్రెడీ గత 2 నెలలుగా దాదాపు 12-13 లిస్టులు విడుదల చేశారు ఇన్ఛార్జీలుగా. ఆ ఇన్ఛార్జీలుగా ఎవరైతే ఉన్నారో వాళ్లే ఎమ్మెల్యే క్యాండిడేట్లు అంటూ పార్టీ మొదటి నుంచి కూడా చెప్పుకుంటూ వస్తుంది. సో అందువల్ల ప్రిపేర్ అయిపోయి ఉన్నారు. గత 2-3 నెలల నుంచి ఎవరినైతే ఇన్ఛార్జీలుగా ప్రకటించారో వాళ్ళు నియోజకవర్గాల్లో పనిచేసుకుంటూ ఉన్నారు. సో వాళ్లే ఎమ్మెల్యే అభ్యర్థిగా ఇంటింటికి వెళ్ళి ప్రచారం కూడా చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇప్పుడు విడుదల చేసిన లిస్టులో కూడా వాళ్ళ పేర్లే ఉన్నాయి తప్ప ఏ ఒక్కటి ఊహించిన విధంగా అయితే ఎవరో ఒకరిని తప్పించేయటమో, ఊహించిన వ్యక్తిని తీసుకొచ్చి ఆ స్థానంలో ఎమ్మెల్యేగా ఇంకొకరిని కూర్చోబెట్టడం లేదా ఎంపీగా నియమించడము, ఇలాంటి పరిస్థితులు ఎక్కడ కూడా మనకు కనిపించలేదు. ఎంపీ క్యాండిడేట్లకు సంబంధించి 25కి 24 స్థానాలు మాత్రమే అనౌన్స్ చేశారు. అది కూడా అనకాపల్లి స్థానం పెండింగ్లో ఉంచారు. ఎందుకు పెండింగ్లో ఉంచారు అన్న విషయం ఎక్కడ కూడా చెప్పలేదు. లిస్టు చదివిన నందిగాం సురేష్ కూడా అక్కడికి వచ్చిన తర్వాత కేవలం బీసీ అని మాత్రమే చదివారు. సో పొరపాటున పేరు చదవలేదేమో అనుకున్నారు. ఆ తర్వాత మైక్ తీసుకున్న సీఎం జగన్ స్వయంగా చెప్పారు, 24 ఎంపీ మాత్రమే అనౌన్స్ చేస్తున్నాం, అనకాపల్లిని మాత్రం పెండింగ్లో ఉంచామన్నారు. ఎందుకు పెండింగ్లో ఉంచారు అనేది మాత్రం పూర్తి స్థాయిలో క్లారిటీ లేదు. బహుశా ఎవరికి సీట్ ఇవ్వాలన్న దాని మీద కొంత తర్జన భర్జన జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. సో అక్కడున్న ఈక్వేషన్స్ కారణంగా సీట్ ఎక్స్పెక్ట్ చేసేవాళ్ళు, లేకపోతే ఆల్రెడీ సిట్టింగ్ ఎంపీ, ఇట్లా రకరకాల కారణాలు ఉన్నట్టున్నాయి. సో వాటి వల్ల అనకాపల్లి మాత్రం పెండింగ్ ఉంచారు. శ్రీకాకుళం ఎంపీ సీటు పేరాడ తిలక్ ఇచ్చారు. విజయనగరం బెల్లాన చంద్రశేఖర్ సిట్టింగ్ ఎంపీకే ఇచ్చారు. అట్లా విశాఖపట్నం బొత్స ఝాన్సీ లక్ష్మికి ఇచ్చారు. ఈసారి ఆమె గతంలో విజయనగరం ఎంపీగా విజయం సాధించారు. ఆమెని ఈసారి విశాఖపట్నం తీసుకొచ్చి ఎంపీగా బరిలోకి దింపి ప్రయోగం చేయబోతున్నారు. అలాగే అరకు చెట్టి తనూజా రాణికి సీట్ ఇచ్చి ఇవ్వడం జరిగింది. కాకినాడ చలమల్ల శెట్టి సునీల్, ఇది కూడా పేరు పారిశ్రామికవేత్తగా అందరికీ తెలుసు. సో గతంలో ఆయన టీడీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అంతకుముందు ప్రజారాజ్యం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. దాదాపు 3 సార్లు పోటీ చేసి ఓడిపోయారు. ఈసారి మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయన తన భవిష్యత్తుని వెతుక్కుంటూ ఉన్నారు కాకినాడ ఎంపీ సీట్ నుంచి. అలాగే అమరాపురం నుంచి రాపాక వరప్రసాద్,
ఈయన సిట్టింగ్ రాజోలు ఎమ్మెల్యే, జనసేన పార్టీ నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే. అయితే ఆయన రాజోలు నుంచి ఎమ్మెల్యే సీట్ ఎక్స్పెక్ట్ చేశారు, కానీ అనూహ్యంగా ఆయన్ని ఎంపీగా అమలాపురం పంపిస్తున్నామని కొద్ది రోజుల క్రితమే ఆయనకి సిగ్నల్ ఇచ్చారు. కాబట్టి ఆయన కొంత అసంతృప్తిని ఇప్పటికే వ్యక్తం చేస్తూ వస్తున్నారు. అట్లాగే రాజమండ్రి సిట్టింగ్ ఎంపీ భరత్ను ఎమ్మెల్యేగా పంపించి ఆ స్థానంలో గూడూరి శ్రీనివాసులను ఎంపీ అభ్యర్థిగా పంపిస్తున్నారు. నరసాపురం నుంచి గూడూరి ఉమాబాల గతంలో రఘురామకృష్ణరాజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి విజయం సాధించారు. ఆ తర్వాత ఆయన పార్టీ మారారు. ఇటీవలే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఆయన స్థానంలో గూడూరు ఉమాబాల స్థానిక అడ్వకేట్కి ఎంపీ స్థానం కేటాయించడం జరిగింది. ఏలూరు కారుమూరి సునీల్ కుమార్ రెడ్డి సిట్టింగ్ ఎంపీని కాదని కారుమూరి సునీల్ కుమార్ అంతకాలి 30 ఏళ్ళు కూడా ఏజ్ లేని యువ నాయకుడు. సో మంత్రి కారుమూరి నాగేశ్వరరావుకి కుమారుడు. ఆయన కుమారుడిని ఈసారి తీసుకొచ్చి ఏకంగా ఎంపీగానే బరిలోకి దింపుతూ ఉన్నారు. ఒక యంగ్స్టర్ని బరిలోకి దింపుతున్నారు. మచిలీపట్నం నుంచి సింహాద్రి చంద్రశేఖరరావు, ఇక్కడ నుంచి గెలిచిన బాలశౌరి పార్టీ మారి జనసేన నుంచి పోటీ చేస్తున్నారు. కాబట్టి ఆయన స్థానంలో సింహాద్రి చంద్రశేఖరరావుని బరిలోకి దింపుతున్నారు. విజయవాడ కేశినేని శ్రీనివాస్, ఈయన టీడీపీ తరఫున గతంలో ఎంపీగా 2 సార్లు గెలిచారు. రీసెంట్గానే తెలుగుదేశం పార్టీకి రిజైన్ చేసి ఆయన వైసీపీలోకి వచ్చారు. వైసీపీ తరఫున ఈసారి అదే స్థానం నుంచి సిట్టింగ్ ఎంపీ కేశినేని నాని పోటీ చేస్తున్నారు. గుంటూరు నుంచి కిలారి వెంకట రోసయ్య, ఈయన పొన్నూరు ఎమ్మెల్యే. వాస్తవానికి పొన్నూరు ఎమ్మెల్యే స్థానం నుంచి ఖాళీ చేయించి తీసుకొచ్చి గుంటూరులో ఎంపీ స్థానం నుంచి కిలారి వెంకట రోసయ్యని బరిలోకి దింపుతూ ఉన్నారు. అట్లాగే నరసరావుపేట నుంచి పోలిపోయిన అనిల్ కుమార్ యాదవ్, ఈయన నెల్లూరు అర్బన్ ఎమ్మెల్యే. నెల్లూరు నుంచి అక్కడ ఎమ్మెల్యే ఉన్న క్యాండిడేట్ని తీసుకొచ్చి ఇక్కడ ఎంపీగా బరిలోకి దింపుతూ ఉన్నారు. ఆయన గత కొద్ది కాలం క్రితమే ఆయన ఇన్ఛార్జ్గా నియమించారు. అప్పటి నుంచి కూడా వచ్చి ఇక్కడ నరసరావుపేటలో పనిచేసుకుంటూ కూడా ఉన్నారు. అట్లాగే బాపట్ల నుంచి నందిగామ సురేష్, ఈయన ఆల్రెడీ సిట్టింగ్ ఎంపీ. ఒంగోలు నుంచి మాత్రం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఇది మాగుంట శ్రీనివాసులు పార్టీకి రిజైన్ చేశారు. ఆయన తెలుగుదేశం పార్టీ నుంచి బరిలోకి దిగే అవకాశం కనిపిస్తున్న నేపథ్యంలో ఆ స్థానం నుంచి చంద్రగిరి ఎమ్మెల్యే, అది చంద్రగిరి చిత్తూరు జిల్లా చంద్రగిరి ఎమ్మెల్యేగా ఉన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఎమ్మెల్యే స్థానం కాదని ఈసారి ఎంపీగా బరిలోకి దింపుతున్నారు. అట్లాగే అదే చంద్రగిరి స్థానం అంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఖాళీ చేసిన స్థానాన్ని మాత్రం ఆయన కొడుకు మోహిత్ రెడ్డి చేత పోటీ చేస్తున్నారు. నెక్స్ట్ నెల్లూరు నుంచి వేణుపాక విజయసాయిరెడ్డి, ఇది నెల్లూరు, ఇది ఆసక్తికరమైన అంశం. ఈసారి ఇప్పటివరకు రాజ్యసభ ఎంపీగా మాత్రమే ఉన్న విజయసాయిరెడ్డి ఈసారి నేరుగా ఎన్నికల్లో బరిలోకి తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లోకి విజయసాయిరెడ్డి బరిలోకి దిగబోతున్నారు. అది కూడా తన సొంత ఊరు కూడా నెల్లూరు జిల్లాలోనే ఉంది, అక్కడ నుంచే ఆయన బరిలోకి దిగుతున్నారు. అట్లాగే తిరుపతి నుంచి మధ్యలో గురుమూర్తి, ఆయన కూడా సిట్టింగ్ ఎంపీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి మధ్యంతర ఎన్నికల్లో ఉప ఎన్నికల్లో ఆయన గెలిచారు. సో ఉప ఎన్నికల్లో గెలిచిన గురుమూర్తి మళ్ళీ అదే స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. చిత్తూరు నుంచి రెడ్డప్ప, ఆయన సిట్టింగ్ ఎంపీ, మళ్ళీ అక్కడికే సీట్ ఇచ్చారు. రాజంపేట మిథున్ రెడ్డి, ఆయన ఆల్రెడీ వైసీపీ సిట్టింగ్ ఎంపీ, మళ్ళీ అక్కడ నుంచి ఆయనకి స్థానం ఇచ్చారు. కడప నుంచి అవినాష్ రెడ్డి సిట్టింగ్ ఎంపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, సో అక్కడ నుంచి ఆయనకి సీట్ ఇచ్చారు. కర్నూలు నుంచి మాత్రం బివై రామయ్య, ఈయన మాజీ మేయర్, సో ఆయనకు మాజీ మేయర్కు ఈసారి ఎంపీ స్థానం కేటాయించడం అనేది జరిగింది. అట్లాగే వాస్తవానికి ఇక్కడ కర్నూలు ఎంపీగా మంత్రి గుమ్మనూరు జయరామ్ని పంపించే ఆలోచన చేశారు, కానీ ఆయన పార్టీకి రిజైన్ చేశారు. ఎంపీకి ఎట్టి పరిస్థితుల్లో పోటీ చేయనని చెప్పడంతో మాజీ మేయర్ బివై రామయ్యని కర్నూలు ఎంపీగా బరిలోకి దింపుతూ ఉన్నారు. అట్లాగే నంద్యాల నుంచి పోచా బ్రహ్మానందరెడ్డికి అవకాశం కల్పించారు. హిందూపూర్ నుంచి జలాధరి శాంత, ఇదొక ఆసక్తికరమైన ఇదని చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే హిందూపూరు ఎంపీగా ఉన్న మాజీ పోలీస్ అధికారి గోరంట్ల మాధవ్ అనేక వివాదాల నేపథ్యంలో ఆయన ఎంపీగా ఈసారి అవకాశం కల్పించలేదు. సిట్టింగ్ ఎంపీని కాదని పక్కన పెట్టేశారు పూర్తిగా. ఆయనకి ఎమ్మెల్యే సీటు ఇవ్వలేదు, ఎంపీ సీటు కూడా ఇవ్వలేదు, పార్టీలో ఏ పదవి కూడా ఇవ్వలేదు. సో ఆయన మీద వచ్చిన అనేక అలిగేషన్స్ కారణంగా గోరంట్ల మాధవ్ని తప్పించి ఆ స్థానంలో జలదర్శి శాంత, ఈ వాస్తవానికి ఆవిడ పక్క కర్ణాటక రాష్ట్రానికి సంబంధించిన మహిళ. కర్ణాటకలో ఉన్న రాములు మాజీ మంత్రి కూడా ఆయన. సో బీజేపీ మాజీ మంత్రిగా ఉన్నారు, గతంలో సొంత పార్టీ కూడా పెట్టారు. గాలి జనార్దన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా ఉన్నారు. గాలి జనార్దన్ రెడ్డి కేసులో కూడా ఇరుక్కున్నారు. ఆయనకి సొంత సోదరి జలదర్శి శాంత, ఆమెని తీసుకొచ్చి వ్యూహాత్మకంగా హిందూపూర్ స్థానం నుంచి ఎంపీగా బరిలోకి దింపుతూ ఉన్నారు. ఇది ఆశ్చర్యకరమైన విషయమే అని చెప్పాల్సి ఉంటుంది. ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు? అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు చాలామంది సీట్ ఎక్స్పెక్ట్ చేసినప్పటికీ కర్ణాటక నుంచి శ్రీరాములు సోదరిని తీసుకొచ్చి ఇక్కడ ఎందుకు బరిలోకి దించారనేది ఇంతవరకు పార్టీ నేతలు కూడా అర్థం కావట్లేదు. అలాగే అనంతపురం నుంచి మలగొండ్ల శంకర్ నారాయణ, ఈయన పెనుగొండ ఎమ్మెల్యేగా ఉన్నారు, పెనుగొండ సిట్టింగ్ ఎమ్మెల్యే, అట్లాగే రాష్ట్ర మంత్రి కూడా ఆయన. సో రాష్ట్ర మంత్రికి ఈసారి అక్కడ ఎమ్మెల్యే స్థానం కాదని అనంతపురం ఎంపీ స్థానం నుంచి పోటీ చేయమని ఆదేశించారు. ఆయన కూడా కొద్ది కాలం నుంచి పోటీ చేసుకున్నారు. ఇది ఎంపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 24 ఎంపీ స్థానాలు క్యాండిడేట్లకు సంబంధించిన సమాచారం. ఇక 175కు 175 అసెంబ్లీ స్థానాలని వైఎస్ జగన్
వాళ్ళు ప్రకటించారు. ధర్మాన ప్రసాదరావు చేత ఈ సీట్ల అనౌన్స్మెంట్ అనేది తన పక్కన కూర్చుని చేయించారు. ఎంపీ సీట్ల మొత్తాన్ని నందిగాం సురేష్ చేత ప్రకటన చేయిస్తే ఎమ్మెల్యే సీట్ల మొత్తాన్ని మాత్రం ధర్మాన ప్రసాదరావు చేత చేయించారు. సో గతంలో కూడా అంటే 2019 ఎన్నికల్లో కూడా ఇదే ఇద్దరి చేత సీట్ల అనౌన్స్మెంట్ చేయించారు. సో ఆనవాయితీ సాంప్రదాయం ప్రకారం ఈసారి కూడా వాళ్ళిద్దరి చేతే సీట్ల అనౌన్స్మెంట్ అనేది చేయించారు. సో ఇందాక నేను చెప్పినట్టుగా పెద్ద సంచలనాలు అయితే లేవు. 175 స్థానాల్లో కూడా ఇన్ఛార్జీలుగా ఎవరైతే ఉన్నారో ఆల్మోస్ట్ వాళ్ళకే ఇచ్చేశారు. ఆ ఇన్ఛార్జీలని గత కొద్ది రోజులుగా కొంతమందిని అటు కొంతమందిని ఇటు మార్చడం జరిగింది. కొంతమంది అలిగేషన్స్ ఎదుర్కొంటున్న వాళ్ళని ఆ స్థానం కాదని వేరే స్థానానికి పంపించడం జరిగింది. సో ఇట్లా రకరకాల ప్రయోగాలన్నీ కూడా ఇంతకు ముందే చేసేశారు. ఎవరెవరైతే ఇన్ఛార్జీలుగా ఉన్నారో వాళ్ళందరినీ ఎమ్మెల్యే క్యాండిడేట్గా ఇప్పుడు అనౌన్స్ చేయడం అనేది జరిగింది. సో 175 మొత్తం అనౌన్స్ చేయడం అనేది సాధ్యం కాదు కాబట్టి కొంతమంది గురించి మాత్రం చెప్పే ప్రయత్నం చేస్తాం. శ్రీకాకుళం జిల్లాలో ధర్మాన ప్రసాదరావు సో ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఆయన్ని తీసుకున్నారు. నెక్స్ట్ ఆముదాల వలస నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే తమ్మినేని సీతారాం ఉన్నారు. తమ్మినేని సీతారాం స్పీకర్గా కూడా ఉన్నారు. ఆయన మీద రకరకాల ఆరోపణలు ఇటు తెలుగుదేశం పార్టీ కావచ్చు జనసేన కావచ్చు చేశాయి. సో ఆయన వయసు రీత్యా కూడా ఆయనకి ఈసారి సీటు దక్కదని భావించారు. ఆయన కుటుంబం నుంచి ఎవరికైనా ఇస్తారేమో అనుకున్నారు. కానీ ఇది కొంత విపరీతమైన చర్చ జరిగింది. ఒక దశలో ఆయన కూడా కొంత డైలమాలో పడిన పరిస్థితి ఉంటుంది. కానీ అనూహ్యంగా ఆయన్ని యాస్టీస్గా అక్కడ నుంచి ఎమ్మెల్యే క్యాండిడేట్గా అనౌన్స్ చేశారు. పాతపట్నం నుంచి రెడ్డి శాంతి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. నరసన్నపేట సిట్టింగ్ ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాసు, టెక్కలి దువ్వాడ శ్రీనివాస్ ప్రజెంట్ ఎమ్మెల్సీగా ఉన్నారు. ఆయనకు మళ్ళీ తిరిగి ఎమ్మెల్యేగా మళ్ళీ పోటీ చేసే అవకాశాన్ని జగన్ కల్పించారు. గతంలో కూడా ఆయన టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మీద పోటీ చేసి ఓడిపోయారు. మళ్ళీ ఎమ్మెల్సీ ఇచ్చారు. ఆ తర్వాత ప్రజెంట్ ఎమ్మెల్సీ ఉండగానే మళ్ళీ ఎమ్మెల్యేగా మరోసారి అవకాశం కల్పించడం అనేది జరిగింది. టెక్కల నుంచి ఇచ్చాపురం నుంచి ప్రియా విజయ సో మహిళకు అవకాశం కల్పించారు. పలాస నుంచి శ్రీధర్ అప్పలరాజు ఆయన రాష్ట్ర మంత్రి సో సిట్టింగ్ ఎమ్మెల్యే అక్కడ ఆయన సీట్ ఆయనకే ఇచ్చారు. రాజాం డాక్టర్ తాలే రాజేష్కి ఇవ్వటం అనేది జరిగింది. సో ఇది కొంత సీటు మార్చినట్టు తెలుస్తోంది. విజయనగరం కోలగట్ల వీరభద్రస్వామి ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యే ఆయనకే సీట్ ఇచ్చారు. బొబ్బిలి సంబంగి వెంకటప్పలనాయుడు సిట్టింగ్ ఎమ్మెల్యే ఆయనకి ఇచ్చారు. గజపతి నగరం బొత్స అప్పల నరసయ్య సిట్టింగ్ ఎమ్మెల్యే. చీపురుపల్లి బొత్స సత్యనారాయణ సిట్టింగ్ ఎమ్మెల్యే. నెల్లిమర్ర అప్పలనాయుడు సిట్టింగ్ ఎమ్మెల్యే. అట్లాగే హెచ్చెర్ల గొర్రెల కిరణ్ కుమార్ సిట్టింగ్ ఎమ్మెల్యే. ఇవన్నీ కూడా సిట్టింగ్ ఎమ్మెల్యేలకే ఇచ్చారు. ఇక వైజాగ్కి వచ్చేటప్పటికి గాజువాక సిట్టింగ్ ఎమ్మెల్యేకి మాత్రం ఇవ్వలేదు. ఆయన కొంత గత కొద్ది కాలంగా గాజువాక సీటు గురించి విపరీతమైన డైలమా ఉంది. ఎవరికి ఇస్తారా ఎవరు అనేది. ఎందుకంటే సిట్టింగ్ ఎమ్మెల్యేకి అయితే ఇవ్వలేదు. సిట్టింగ్ ఎమ్మెల్యే వాస్తవానికి గతంలో పవన్ కళ్యాణ్ లాంటి వారిని అక్కడ ఓడించారు. ఆ ఓడించిన వ్యక్తికి ఈసారి సీటు ఇవ్వలేదు. అట్లాగే అనకాపల్లి ఎమ్మెల్యే అయిన మంత్రి గుడివాడ అమర్నాథ్ను ఈసారి తీసుకొచ్చి లాస్ట్ మినిట్లో ఇన్ఛార్జిగా నియమించి ఇప్పుడు సీటు ఇవ్వడం అనేది జరిగింది. గాజువాక నుంచి మంత్రి గుడివాడ అమర్నాథ్ పోటీ చేయబోతూ ఉన్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేని ఎందుకు మార్చారు అంటే పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తిని ఓడించిన వ్యక్తిని ఎందుకు సీటు ఇవ్వలేదు అన్న విషయాలు మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంతవరకు ప్రకటించలేదు. ఈసారి అనకాపల్లి నుంచి సీటు మార్చి అమర్నాథ్ని ఇక్కడ నుంచి బరిలోకి దింపుతున్నారు. అట్లా విశాఖపట్నం సౌత్ నుంచి వాసుపల్లి గణేష్ గతంలో తెలుగుదేశం పార్టీ నుంచి వాసుపల్లి గణేష్ గెలిచారు. ఈసారి ఆయన ఆ తర్వాత పార్టీ మారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారు వాసుపల్లి గణేష్. మళ్ళీ అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి సీటు సంపాదించుకున్నారు. విశాఖపట్నం నార్త్ నుంచి కమ్మిల కన్నపరాజు సో ఇది టీడీపీ సిట్టింగ్ సీట్ ఇది. సో అక్కడ గంటా శ్రీనివాసరావు ఎమ్మెల్యేగా ఉన్నారు. సో ఆయన మీద బరిలోకి కన్నపరాజుని బరిలోకి దింపుతున్నారు కేకే రాజుని. అట్లాగే భీముల నుంచి మొత్తం శెట్టి శ్రీనివాసరావు ఆయన ప్రెసిడెంట్ సిట్టింగ్ ఎమ్మెల్యే ఆయనకే ఇచ్చారు. మాజీ మంత్రి కూడా. విశాఖపట్నం ఈస్ట్ నుంచి మాత్రం ఎంవివి సత్యనారాయణ ఈయన బేసిక్గా వైజాగ్ ఎంపీ. ప్రస్తుత వైఎస్ఆర్ పార్టీ తరఫున 2019 ఎన్నికల్లో ఎంపీగా గెలిచిన ఎంవివి సత్యనారాయణ ఈసారి ఎంపీ కాదని విశాఖపట్నం ఈస్ట్ నుంచి ఆయన వెలగపూడి రామకృష్ణబాబు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. వాస్తవానికి టీడీపీ సీట్ అది. ఆ టీడీపీ సీట్లో వెలగపూడి రామకృష్ణబాబుని ఫేస్ చేయడానికి ఈసారి ఎంపీని ఎమ్మెల్యేగా బరిలోకి దింపుతూ ఉన్నారు. సో అది ఎంవివి సత్యనారాయణ కోరారా పార్టీ మారిందా అన్నది మాత్రం పూర్తిగా క్లారిటీ లేదు. అట్లా విశాఖపట్నం వెస్ట్ నుంచి అడారి ఆనంద్కి అవకాశం కల్పించారు. విశాఖ వెస్ట్ కూడా తెలుగుదేశం పార్టీ సిట్టింగ్ స్థానం. సో అక్కడ ఉన్న వెస్ట్ అభ్యర్థిని మీద ఓడించడానికి అడారి ఆనంద్ను రంగంలోకి దింపారు. అట్లాగే ఎస్కోట శృంగవరపు కోట కురుబండి శ్రీనివాసరావుకు అవకాశం కల్పించారు. బెందుర్తి అన్నపురెడ్డి అదీప్ రాజు సిట్టింగ్ ఎమ్మెల్యే. సో అదీప్ రాజు మీద అనేక రకాల అలిగేషన్స్ వచ్చాయి. ఈసారి ఖచ్చితంగా సీటు దక్కదనుకున్నారు. ఆయన కాకుండా వేరే వాళ్ళకి కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తారని భావించారు. కానీ అనూహ్యంగా సేమ్ అదే అదీప్ రాజుకి సీటు కేటాయించడం అనేది కొంత ఊహించిన పరిణామం. ఎందుకంటే విశాఖపట్నం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా ఈసారి అదీప్ రాజుకి ఎట్టి పరిస్థితుల్లో సీటు ఇచ్చే అవకాశం లేదు, ఆయన మారుస్తారని ప్రచారం చేశారు. కానీ అనూహ్య పరిణామాల నేపథ్యంలో మళ్ళీ ఆయనకే సీటు దక్కించుకున్నారు. పాయకరావుపేట కంబాల
జోగులు. బేసిక్గా పాయకరావుపేట ఎస్సీ స్థానం సిట్టింగ్ ఎమ్మెల్యేని తప్పించారు. ఆయన మీద వచ్చిన అలిగేషన్స్ కారణంగానూ వేరే కారణాలతో ఆయన అక్కడి నుంచి తప్పించి కంబాల జోగుల్ని, పక్క జిల్లా నుంచి కంబాల జోగుల్ని తీసుకొచ్చి ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేశారు. చోడవరం కరణం ధర్మశ్రీ సిట్టింగ్ ఎమ్మెల్యే, సో సేమ్ ఆయనకే మళ్ళీ టికెట్ ఇచ్చారు. నర్సీపట్నం పెట్ల ఉమాశంకర్ గణేష్, ఈయన దర్శకుడు పూరి జగన్నాథ్కి సొంత సోదరుడు. సో ఆయన గత ఎన్నికల్లో మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచారు, పూరి జగన్నాథ్ సోదరుడు శంకర్ గణేష్. సో ఈసారి మళ్ళీ ఆయనకి సిట్టింగ్ సీట్ ఇవ్వడం అనేది జరిగింది. అనకాపల్లి మల్సాల భరత్ కుమార్కి అది మంత్రి గుడివాడ అమర్నాథ్ స్థానం, ఆయన అక్కడి నుంచి తప్పించి ఇక్కడ భరత్ కుమార్కి అవకాశం కల్పించారు. మాడుగుల బూడి ముత్యాల నాయుడు సిట్టింగ్ ఎమ్మెల్యే, యలమంచిలి వెంకట రమణమూర్తిరాజు సిట్టింగ్ ఎమ్మెల్యే, మళ్ళీ ఆయనకే స్థానం కల్పించారు. వాస్తవానికి ఈ కన్నబాబు రాజు మీద ఉప్పలపాటి వెంకట రమణమూర్తి రాజు అంటే కన్నబాబు రాజు అంటారు, ఆయన మీద అనేక అలిగేషన్స్ ఉన్నాయి. ఎన్నెన్నో వివాదాలు, భూ కబ్జాలతో పాటు లోకల్గా అనేక అలిగేషన్స్. సొంత పార్టీ నేతలు కూడా ఆయనకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. ఆయన నియోజకవర్గంలో తిరుగుతుంటే ఆయనకు వ్యతిరేకంగా అనేక నిరసన ప్రదర్శనలు కూడా చేశారు. ఆయనకు సీట్ ఇవ్వద్దని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో అత్యంత వివాదాలు ఎదుర్కొన్న ఎమ్మెల్యే ఎవరు ఉన్నారంటే వెంకట రమణమూర్తిరాజు, కన్నబాబు రాజు. సో ఆయనకి ఎట్టి పరిస్థితుల్లో సీటు దక్కదనుకుని భావించారు. వైఎస్ఆర్ పార్టీ నేతలు కూడా ఆయనకి సీటు దక్కదు, వేరే చాలామంది కూడా ఆ సీటు కోసం విపరీతమైన ప్రయత్నాలు చేశారు. కానీ ఆయన చివరికి పార్టీ అధిష్టానం కన్నబాబు రాజుకి ఆ సీట్ ఇవ్వడం అనేది జరిగింది. అరకు వ్యాలీ నుంచి రేగం మత్స్యలింగం, సో ఆయన ఇక్కడ కూడా సీటు మార్చారు. శెట్టి ఫాల్గున ఉండేవారు, అక్కడ ఆయన ప్లేస్లో మత్స్యలింగానికి అవకాశం కల్పించారు. పాడేరు మత్స్యర విశ్వేశ్వరరాజు, సో ఆయనకు అవకాశం కల్పించారు. రంపచోడవరం నాగులపల్లి ధనలక్ష్మి, సో ఈవిడి సిట్టింగ్ ఎమ్మెల్యే, ఆమెకి మళ్ళీ తిరిగి అవకాశం కల్పించడం జరిగింది. ఈసారి ధనలక్ష్మి సీటు విషయంలో కూడా అనేక వివాదాలు ఉన్నాయి. సో ఆమెకి ఎట్టి పరిస్థితుల్లో సీటు రాదనుకున్నారు, కానీ చివరికి అనూహ్యంగా ధనలక్ష్మికి మళ్ళీ సీట్ వచ్చిందని చెప్పాల్సి ఉంటుంది. పార్వతీపురం నుంచి అలజంగి జోగారావుకి అవకాశం కల్పించారు. కురుపాం పాముల పుష్పశ్రీవాణి మాజీ మంత్రి, సో ఆమెకి యాస్టీజ్గా మళ్ళీ అక్కడ సిట్టింగ్ స్థానం నుంచే సీట్ ఇవ్వడం అనేది జరిగింది. సాలూరు నుంచి పీడిక రాజన్న ద్వారా, సో డిప్యూటీ సీఎంగా ఉన్నారు, సో ఆయనకి మళ్ళీ సిట్టింగ్ స్థానం సీట్ ఇచ్చారు. పాలకొండ కళావతి సిట్టింగ్ ఎమ్మెల్యే, పత్తిపాడు వరుపుల సుబ్బారావు ఆయనకు అవకాశం కల్పించారు. జగ్గంపేట తోట నరసింహానికి సీటు కల్పించారు, ఈయన మాజీ మంత్రి కూడా. అట్లాగే తుని నుంచి దాడిశెట్టి రాజా రాష్ట్ర మంత్రి సిట్టింగ్ స్థానం మళ్ళీ అక్కడే ఇచ్చారు. పిఠాపురం నుంచి మాత్రం వంగా గీతకు ఈసారి అవకాశం కల్పించారు. ఆవిడ కాకినాడ ఎంపీగా ఉన్నారు. ఎంపీగా ఉన్న వంగా గీతను ఈసారి ఎంపీ స్థానం నుంచి ఖాళీ చేయించి ఎమ్మెల్యేగా పిఠాపురం నుంచి పోటీ చేస్తూ ఉన్నారు. కాకినాడ సిటీ నుంచి దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యే, సో యాస్టీ స్థానం మళ్ళీ ఆయనకే ఇవ్వటం అనేది జరిగింది. దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి సీటు మారుస్తారన్న ప్రచారం కూడా కొంత జరిగింది మొదట్లో, తర్వాత చివరికి ఆయనే నిలబడ్డారు. కాకినాడ రూరల్ కురసాల కన్నబాబు మాజీ మంత్రి సిట్టింగ్ ఎమ్మెల్యే, ఆయనే మళ్ళీ అవకాశం దక్కించుకున్నారు. పెద్దాపురం దావులూరు దొరబాబు, సో అక్కడ నుంచి అవకాశం ఇచ్చారు. రాజోలు నుంచి గొల్లపల్లి సూర్యారావుకి అవకాశం ఇచ్చారు. ఇది రాజోలు స్థానంలో సిట్టింగ్ జనసేన స్థానం. ఇది జనసేన స్థానం నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ ఉన్నారు. ఆయన అక్కడ నుంచి సీట్ ఎక్స్పెక్ట్ చేశారు, కానీ ఆయనకి ఇవ్వకుండా టీడీపీ నుంచి వచ్చిన రీసెంట్లో టీడీపీలో టికెట్ దక్కలేదని అసంతృప్తితో లాస్ట్ మినిట్లో బయటకు వచ్చిన గొల్లపల్లి సూర్యారావుకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తీసుకుని ఆయన్ను రాజోల నుంచి ఎమ్మెల్యేగా బరిలోకి దింపుతున్నారు. అక్కడ సీట్ ఎక్స్పెక్ట్ చేసిన వరప్రసాద్ని ఎంపీగా పంపించారు అమలాపురానికి. అట్లాగే కొత్తపేట నుంచి చిర్ల జగిరెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యే, ముమ్మిడివరం కొన్నాడ వెంకట సతీష్ కుమార్ ఆయన కూడా సిట్టింగ్ ఎమ్మెల్యే, రంపచోడవరం పిల్లి సూర్యప్రకాష్ ఆయనకు అవకాశం కల్పించారు. అమలాపురం పినిపే విశ్వరూప్ ఆయన కూడా సిట్టింగ్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి, ఆయన కూడా అదే అవకాశం ఇచ్చారు. పి గన్నవరం నుంచి విప్పర్తి వేణుగోపాల్కి అవకాశం ఇచ్చారు. మండపేట తోట త్రిమూర్తులకి ఇక్కడ అవకాశం ఇచ్చారు. ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి నేరుగా ఎమ్మెల్యేగా బరిలోకి దిగబోతున్నారు తోట త్రిమూర్తులు, మాజీ ఎమ్మెల్యే ఆయన. సో ఇది సిట్టింగ్ టీడీపీ స్థానం. వాస్తవానికి మండపేట అనేది ప్రజెంట్ టీడీపీ ఎమ్మెల్యే ఉన్నారు జోగేశ్వరరావు, సో ఆయన మీద తోట త్రిమూర్తుల్ని బరిలోకి దింపుతూ ఉన్నారు. వాస్తవానికి ఇది పిల్లి సుభాష్ చంద్రబోస్, ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ నియోజకవర్గం. గత ఎన్నికల్లో ఆయన మండపేట నుంచి పోటీ చేసి జోగేశ్వరరావు మీద ఓటమి పాలయ్యారు. ఈసారి తన కొడుక్కి మండపేట నుంచి సీట్ ఎక్స్పెక్ట్ చేశారు, కానీ అక్కడ నుంచి సీటు దక్కలేదు. దాని బదులు పక్క స్థానం నుంచి అవకాశం కల్పించారు. అట్లాగే అనపర్తి నుంచి సతీ సూర్యనారాయణ రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యే, గోపాలపురం తానేటి వనిత, ఆమెను మాత్రం గత ఎన్నికల్లో కొవ్వూరు నుంచి గెలిచారు తానేటి వనిత, ప్రస్తుతం రాష్ట్ర హోంమంత్రిగా ఉన్నారు. ఆవిడ్ని ఈసారి స్థానం మార్చారు గోపాలపురం. వాస్తవానికి ఆవిడ గోపాలపురం ఒరిజినల్ కాన్స్టిట్యున్సీ. గతంలో తెలుగుదేశం పార్టీ నుంచి తానేటి వనిత
గోపాలపురం నుంచి విజయం సాధించారు. ఆ తర్వాత అనూహ్యంగా గత ఎన్నికల్లో కొవ్వూరుకి మార్చారు. కొవ్వూరు నుంచి ఆ విజయం సాధించి హోంమంత్రి కూడా అయ్యారు. మళ్ళీ యథాస్థితి స్థానం తన పాత స్థానానికి మళ్ళీ వెళ్ళి అక్కడి నుంచి తానే ఇటువంటి బరిలోకి దిగబోతున్నారు. రాజానగర్ నుంచి జక్కపూడి రాజా సిట్టింగ్ ఎమ్మెల్యే, నిడదవోలు గెడ్డం శ్రీనివాస నాయుడు, సో ఈయన కూడా సిట్టింగ్ ఎమ్మెల్యే. రాజమండ్రి సిటీ మార్గాని భరత్, ఇందాక చెప్పినట్టుగా రాజమండ్రి సిటీ అనేది టీడీపీ సీటు, వాస్తవానికి ఆదిరెడ్డి భవానీ ఎమ్మెల్యేగా ఉన్నారు, టీడీపీ సీటు. సో ఇక్కడ ఈసారి రాజమండ్రి ఎంపీ అయిన భరత్ని ఎంపీ స్థానం నుంచి మార్చి ఎమ్మెల్యేగా బరిలోకి దింపుతున్నారు. రాజమండ్రి రూరల్ నుంచి చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ, ఈయన వేరే స్థానం నుంచి రాష్ట్ర మంత్రి వేణుగోపాలకృష్ణ, ఆయన అక్కడ నుంచి తీసుకొచ్చి ఇక్కడ రాజమండ్రి రూరల్ స్థానం నుంచి బరిలోకి దింపుతున్నారు. కొవ్వూరు నుంచి తలారి వెంకట్రావుకి అవకాశం కల్పించారు. నరసాపురం నుంచి రాజవరప్రసాద్ రాజుకు, ముదునూరి నాగరాజవరప్రసాద్ రాజుకి అవకాశం కల్పించారు. సిట్టింగ్ ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ కూడా ఆయన. సో ఆయనకే మళ్ళీ యథావిధిగా అవకాశం కల్పించారు. భీమవరం నుంచి గంధి శ్రీనివాస్ సిట్టింగ్ ఎమ్మెల్యే, ఈయనకు ఒక హిస్టరీ ఉంది. గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ని భీమవరంలో ఓడించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టారు గంధి శ్రీనివాస్. మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్గా ఆయనకే సీటు అప్పగించారు. అయితే అక్కడ మనం డిస్కస్ చేసినట్టు గాజువాకలో సిట్టింగ్ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఆయన పవన్ కళ్యాణ్ ఓడించారు. సో ఆ హిస్టరీ ఉంది అక్కడ కూడా, కానీ ఆయనకు మాత్రం సీట్ ఇవ్వలేదు. ఇక్కడ భీమవరం నుంచి పోటీ చేసిన పవన్ కళ్యాణ్ను ఓడించిన గంధి శ్రీనివాస్కు మాత్రం యాస్టీజ్గా సీట్ ఇచ్చారు. అట్లాగే ఆచంట నుంచి చెరుకువాడ శ్రీరంగనాథరాజు మాజీ మంత్రి, సిట్టింగ్ ఎమ్మెల్యే అక్కడ నుంచి ఇచ్చారు. తణుకు నుంచి కానుమూరు వెంకటనాగేశ్వరరావు ప్రస్తుతం మంత్రిగా ఉన్నారు, సిట్టింగ్ ఎమ్మెల్యే, మళ్ళీ యథావిధిగా ఆయనకే సీట్ ఇచ్చారు. ఉండి నుంచి పివిఎల్ నరసింహరాజుకి అవకాశం ఇచ్చారు. ఉండి టీడీపీ సిట్టింగ్ స్థానం వాస్తవానికి. సో అక్కడ ఉన్న మంత్రి రామరాజుని మీద బరిలో దింపడానికి పివిఎల్ నరసింహరాజుని ప్రయోగించబోతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి. తాడేపల్లిగూడెం నుంచి కొట్టు సత్యనారాయణ, సో మాజీ మంత్రి, సో ఆయనకు అవకాశం కల్పించారు. పాలకొల్లు గోడాల శ్రీహరి గోపాలరావుకు అవకాశం ఇచ్చారు. పాలకొల్లు కూడా టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే స్థానం. సో అక్కడ నుంచి ఈసారి శ్రీహరి గోపాలరావుని రంగంలో దిగుతున్నారు. చింతలపూడి నుంచి కంభం విజయరాజుని అవకాశం కల్పించారు. నూజివీడు నుంచి మేకా వెంకటప్రతాపారావు, ఆయన కూడా సిట్టింగ్ ఎమ్మెల్యే. దెందులూరు నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే అబ్బాయి చౌదరికి ఇచ్చారు. కైకలూరు నుంచి దూలం నాగేశ్వరరావు సిట్టింగ్ ఎమ్మెల్యే. పోలవరం తెల్లం రాజ్యలక్ష్మికి మార్చారు. ఇక్కడ బాలరాజు ఉండేవారు సిట్టింగ్ ఎమ్మెల్యే. సో ఆమెను కాదని ఈసారి తెల్లం రాజ్యలక్ష్మి అవకాశం కల్పించారు. ఏలూరు నుంచి ఆళ్ల నాని సిట్టింగ్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కూడా, హెల్త్ మినిస్టర్గా చేశారు, ఆయనకి అవకాశం ఇచ్చారు. ఉంగుటూరు ఉప్పాల శ్రీనివాసరావు ఆయనకు అవకాశం కల్పించారు. పామర్ నుంచి కైలే అనిల్ కుమార్ సిట్టింగ్ ఎమ్మెల్యే. అవినిగడ్డ సింహాద్రి రమేష్ సిట్టింగ్ ఎమ్మెల్యే.